ఏపీ రాష్ట్రంలో ఒక కొత్త సిస్టమ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. నాయకుల పనితీరుని బట్టి వాళ్ళకైతే ర్యాంక్స్ ఇవ్వబోతున్నారు చంద్రబాబు. ఆల్రెడీ ఒక 6 నెలలు కంప్లీట్ అయిన సర్కార్ పరంగా ఇప్పుడైతే ఆయన క్లీన్ కట్గా కొంతమంది మందికి సెల్ఫ్గా కూడా ఒక ర్యాంక్ అయితే ఇచ్చుకున్నారు అనమాట. సో ప్రజెంట్ ఎవరెవరు టాప్లో ఉన్నారు, ఎవరెవరు లోలో ఉన్నారు? సో ఖచ్చితంగా చంద్రబాబు గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే పని చేస్తూనే ఆ తోటి ఎవరైతే మినిస్టర్స్ ఎవరుంటారో వాళ్ళందరినీ కూడా ఒక ఉత్తేజపరిచే విధంగా కొన్ని తీసుకొస్తారనమాట యాక్టివిటీస్. దాంట్లో ఇప్పుడు ర్యాంకింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. సో ఎవరైతే మినిస్టర్స్ ఏ విధంగా పనిచేస్తున్నారో ఆ విధంగా ర్యాంకింగ్ అయితే ఇచ్చారనమాట. దానివల్ల ఏంటి అంటే వెనకబడిన వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారు, వాళ్ళలో ఒక నూతన ఉత్సాహం వస్తుంది ర్యాంకింగ్ సిస్టమ్ ఉండటం వల్ల. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫస్ట్ ప్లేస్లో షరీఫ్ని, అలాగే సెకండ్ ప్లేస్లో కందుల దుర్గేష్ గారిని, థర్డ్ ప్లేస్లో నాదెండ్ల గారిని ఇలా పెట్టారు. అలా ఆయన 6th ప్లేస్లో పెట్టుకున్నారు. ఎందుకంటే ఇది ఇట్లానే వర్క్ జరుగుతుంది మినిస్టర్స్ పరంగా అని చెప్పి అట్లా పెట్టుకున్నారనమాట. 8th ప్లేస్లో నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అయితే ఎక్కడో 10th పెట్టారనమాట. సో ఇప్పుడు జన సైనికులందరిలో కొంచెం ఒక అసంతృప్తి నెలకొందని చెప్పొచ్చు. సో ఎందుకు అట్లా పెట్టారు అని చెప్పంటే, సో ఆయన కావాలని ఏం పెట్టలేదు, ఇట్లా ఆర్డర్లో పెడితే ఏంటంటే ఎవరెవరైతే వెనకబడ్డారో వాళ్ళందరూ నెక్స్ట్ టర్మ్కి ముందుకు రావాలి. సో కొన్ని అన్ని పనులు చేస్తున్నారు, కానీ వీళ్ళంత యాక్టివ్గా ఫస్ట్ టాప్ 3లో ఉన్నంత యాక్టివ్గా అందరూ చేయట్లేదు. సో మరి కందుల దుర్గేష్ గారు, ఆయన పేరు నాదెండ్ల మనోహర్ గారు, వాళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా చాలా బాగా చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోవడం కానీ, అన్నీ చేయడం కానీ, ఏ సమస్య ఉన్నా కూడా దగ్గరికి వెళ్ళి తెలుసుకుని ఇమీడియట్గా పరిష్కరించడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళకున్న సోర్సెస్తో. ఖచ్చితంగా మరి ఇప్పుడు ఆ లెక్కనే మరి చంద్రబాబు గారు చూస్తుంటే కనుక వాళ్ళకన్నా తక్కువ ఆయన చెప్పుకోవడం కూడా ఆయనకి అది దాన్ని ఏమంటారంటే ఒక జోష్ నింపుతుంది అది. సో అది ఆయనకే కాకుండా నెక్స్ట్ ఎవరైతే మొత్తం ఎంపీలు ఉన్నారో లిస్ట్ అంతా కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళని ఫస్ట్ ప్లేస్ లో పెట్టుకున్న అట్లా కూడా మీరే సీఎంలో మీరే డిప్యూటీ సీఎంలో కాబట్టి ఫస్ట్ ప్లేస్ అట్లా కూడా తిడతారు. ఆయన పెట్టుకోవచ్చు, ఫస్ట్ ప్లేస్ లో నేను ఉన్నాను, సెకండ్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అలా కాకుండా ఆయన 6th ప్లేస్ లో పెట్టుకుని అటు పవన్ కళ్యాణ్ గారిని 10th ప్లేస్ లో పెట్టుకుని సో నార్మల్ మినిస్టర్లను పైకి తీసుకొచ్చారు అంటే అది అక్కడ ఆయనకున్న కల్మషం లేని ఇది తెలుసుకోవచ్చు మనం. సో అండ్ వెనకమాల పెట్టిన వాళ్ళందరూ కూడా వెనకమాల ఉన్నట్టు కాదు, ఖచ్చితంగా వాళ్ళు నెక్స్ట్ టర్మ్కి ఇంకొంచెం దూసుకు వెళ్ళాలనే ఒక గ్రీన్ సిగ్నల్ అనుకోవచ్చు అది ఖచ్చితంగా. సో మరి చంద్రబాబు గారు ఏం చేసినా ఆలోచించేస్తారు. సో ఈ పద్ధతి మినిస్టర్లో పెట్టడం వల్ల వాళ్ళకి కాంపిటీషన్ ఉంటుంది. సో ఒకరిని మించి ఒకరు పని చేస్తారు అనే ఒక ఇదిని నెక్స్ట్ టైం నేను టాప్ లో ఉండాలి అనేది ఆ ఉత్తేజం తీసుకొస్తున్నారు.